భూమి, గగన్, శారద ముగ్గురు కూడా కోర్టు దగ్గరికి వెళ్తారు. బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శారద, అమ్మ భూమి, ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేస్తే నువ్వు నిర్దోషివని రిలీజ్ అయిపోతావమ్మా, నువ్వు బయటికి వచ్చేస్తావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని శారద అంటుంది. అవునాంటీ, నేను కూడా అదే కోరుకుంటున్నాను, నేను నిర్దోషిగా బయటికి వచ్చేస్తానంటీ అని భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే చరణ్, కేపీ అక్కడికి వస్తారు. ఏమైంది చెర్రీ అని భూమి అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ హెడ్ డైరెక్టర్ జనార్దన్ గారు ఉన్నారు కదా, ముందు అపూర్వ అత్తయ్య భయపెట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చమని చెప్తే ఒప్పుకోలేదు కదా, తర్వాత రౌడీలను పంపించాడు. బెదిరించడంతో డిఎన్ఏ రిపోర్ట్స్ని చేంజ్ చేయడానికి అతను ఒప్పుకున్నాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ నీకు అనుకూలంగా రావు, వ్యతిరేకంగా వస్తాయి. డిఎన్ఏ రిపోర్ట్స్ని అపూర్వ అత్తయ్య మార్చేసింది అని చెప్తూ ఉంటారు. అవునా, అంటే ఇప్పుడు నేను నిర్దోషిగా బయటికి రానా అని భూమి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా విన్న గగనకైతే చాలా కోపం వస్తుంది. అప్పుడే నక్షత్రాపూర్వ కార్ దిగి వస్తూ భూమి వైపు చాలా పొగరుగా చూస్తూ సంతోషపడుతూ కోర్టు లోపలికి వెళ్తూ ఉంటారు. భూమి అయితే వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇదంతా చూసి ఇక కోపంగా ఊగిపోతూ ఉంటాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది అని భూమి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇది, నీకు శిక్ష పడుతుందా అని శారద కూడా బాధపడుతూ ఉంటుంది. కోర్టు మొదలవుతుంది. భూమి ఫోన్లో నిలబడి ఉంటుంది. జడ్జి గారి చేతికి, జడ్జి గారు ఇదిగోండి భూమి డిఎన్ఏ రిపోర్ట్స్ అని ఒక కవర్ని అందిస్తారు. జడ్జి గారు వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. గగన్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. శారద అయితే బాధపడుతూ ఉంటుంది. భూమి అయితే అయ్యో, ఇప్పుడు నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని బాధపడుతూ ఉంటుంది. బోన్లో నిల్చొని ఉంటుంది. జడ్జి అయితే ఆ రిపోర్ట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు.